హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కబూమ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏలియన్ రొమేలియస్ మూవీ రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే ఏ జోనర్ అంటే ఫ్యాంటసీ జోనర్ ఫ్రెండ్స్. ఈ మూవీ మనకైతే ఏలియన్స్ గురించి అయితే ఉంటుంది. బేసిక్ ప్లాట్ వచ్చేసి ఏంటంటే మనకైతే ఒక ప్లానెట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ప్లానెట్లో అయితే మన హీరోయిన్ అయితే ఉంటుంది. ఆ ప్లానెట్లో ఆ హీరోయిన్కి అక్కడైతే వర్క్ అయితే అయిపోయింటాయి ఫ్రెండ్స్. అక్కడ ఉన్న వనరులు అయిపోయింటాయి కాబట్టి అక్కడి నుంచి వేరే ప్లానెట్కి షిఫ్ట్ కావాలనుకుంటా ఫ్రెండ్స్, వర్కింగ్ పర్పస్. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే ఇల్లీగల్గా వెళ్ళాలనుకుంటుంది. లీగల్గా అయితే చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో ఇల్లీగల్గా వెళ్ళాలనుకుంటుంది. అలా వెళ్ళే దారిలో తర్వాత ఏం జరిగింది, మధ్యలో మనకి ఏలియన్స్ ఎలా అటాక్ చేసినదే ఫ్రెండ్స్ స్టోరీ అయితే. నేనైతే పూర్తి ప్లాట్ అయితే రివీల్ చేయాలి అనుకోలేదు. మనకి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్స్లో కానీ టీజర్లో కానీ అవే చూపించారు మనకైతే. కాబట్టి నేనైతే ఏం రివీల్ చేయదలుచుకోలేదు ఫ్రెండ్స్ ఈ మూవీ గురించి అంతకు మించి. తర్వాత ఇంకోటి చెప్పాలంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే కూడా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్ అయితే చాలా బాగా వర్క్ చేశారు. అలాగే ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ మూవీలో ద బెస్ట్ ఫైట్ స్టన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఫైట్ అయితే యాంటీ గ్రావిటీ ఫైట్ అయితే మీరైతే థియేటర్లో చూస్తే మాత్రం విజువల్ వేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఆ ఫైట్ కోసమే ఈ మూవీ చూడొచ్చు. ఇంకోటి అయితే మనకైతే ఎట్టుందంటే ఈ మూవీ ఒక హర్రర్ ఎలిమెంట్ లాగా ఉంటుంది. ఏలియన్ మూవీ చూసే ప్రతి ఫ్రాంచైజీ లాగైతే ఉండదు ఫ్రెండ్స్. సడన్గా మనమైతే హర్రర్గా ఫీల్ అవుతాం. మనం ఆ టెన్షన్ థ్రిల్లింగ్ ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. అలాగే మనకి లైటింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసిన లైటింగ్ కూడా ఎక్కడ ఏం పెట్టాలి అనేది కూడా ఈ లైటింగ్ డిపార్ట్మెంట్ కూడా బాగా చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ మూవీలో. ఇంకోటి ఈ మూవీలో ద ప్లస్ పాయింట్ ఏంటంటే మనకైతే ప్లాట్ అయితే ముందే తెలిసిపోతా ఉంటాం ఫ్రెండ్స్. అదొక మైనస్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు మనం ఈ మూవీలో. ఎందుకంటే మనకి నెక్స్ట్ ఏం జరిగిపోతుందో మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది. మూవీ చూసా నెక్స్ట్ మనమే ఊహించగలుగుతాం. అదే ద వరస్ట్ పార్ట్ అంటే మూవీలో. ఇంకోటి ద బెస్ట్ పార్ట్ అంటే స్క్రీన్ ప్లే బాగుంది ఫ్రెండ్స్. తెలిసినా కూడా మనం ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం, థ్రిల్లింగ్ ఫీల్ అవుతాం మనం. కాబట్టి అలా తీశారు ఈ మూవీ. కాబట్టి మీ దగ్గరున్న థియేటర్స్లోకి వెళ్ళి ఈ మూవీ చూడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే మీరైతే థ్రిల్లింగ్ ఎఫెక్ట్ అయితే ఫీల్ అవుతారు. థియేటర్లో అంతా సేపులంతా ఆ ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోతారు. అదేవిధంగా మనకి విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. విఎఫ్ఎక్స్ విషయానికి వచ్చి మాత్రం హైలైట్ యాడ్ చేశారు మూవీ అంతా. ఎక్స్ప్రెషన్, ఎమోషన్స్ కానీ చేంజ్ చేయడం కానీ. ఈ మూవీలో ద బెస్ట్ క్యారెక్టర్ వచ్చి ఆండ్రీ క్యారెక్టర్ ఫ్రెండ్స్. ఆ క్యారెక్టర్ పేరు యాండీ అంటారు. ఇదైతే ఒక ఆండ్రాయిడ్ రోబో ఫ్రెండ్స్. ఈ క్యారెక్టర్ చాలా అయితే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడైతే మనకి క్యాస్టింగ్ కూడా చూసుకున్నట్టే అందరూ మనకైతే క్యాస్టింగ్ అయితే చాలా బిలో వాళ్ళైతే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ మూవీలో. అదిగాక ఈ మూవీ మనకైతే నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను రివ్యూ చేసా ఫ్రెండ్స్. నేనైతే ద యాంటీ గ్రావిటీ ఫైట్ అయితే ఈ మూవీలో అయితే ఎక్స్ప్రెస్ చెప్పాలంటే హైలైట్ అయితే ఉంటుంది. అలానే అడ్వాన్స్ వెపన్స్ అయితే యూజ్ చేశా ఫ్రెండ్స్ ఈ మూవీలో. అడ్వాన్స్ వెపన్స్ అయితే యూజ్ చేశారు ఆ ఏలియన్స్ని చంపడానికి. ఆ ఏలియన్స్ చూపించడం కూడా మనకి బాగా అయితే వరల్డ్ని అయితే బిల్డ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనకైతే. ఎస్పెషల్లీ మూవీలో అయితే మీ దగ్గర థియేటర్స్లోకి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. లేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఇస్తా ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మా టెలిగ్రామ్ ఛానల్ అయితే యాడ్ కాన్ ఫ్రెండ్స్. అక్కడైతే లింక్ ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ మూవీ మనకి రీసెంట్ టైమ్స్లో అయితే హైలైట్ మూవీ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ నుంచి తెలుగు డబ్బుడ్ వర్షన్లో మనకు వచ్చిన హాలీవుడ్ మూవీ నుంచి తెలుగు డబ్బుడ్ అంతా ద బెస్ట్ ఏలియన్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. నాకైతే ఈ మూవీ అయితే బాగానే నచ్చింది ఫ్రెండ్స్. నేను ఇచ్చే రేటింగ్ అయితే ఈ మూవీకి అయితే 3.5 రేటింగ్ అయితే ఇస్తున్నా. 5కి అయితే 3.5 రేటింగ్ ఇస్తున్నా ఫ్రెండ్స్. అది కూడా ఏమంటే ఫైట్స్ బాగున్నాయి, విఎఫ్ఎక్స్ బాగుంది, సౌండ్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, లైటింగ్ బాగుంది. ఏమంటే మైనస్ పాయింట్లు అంటే క్యాస్టింగ్ ఒక మైనస్ పాయింట్. ఇంకోటి చెప్పాలంటే స్టోరీ మనకి తెలిసిపోతూ ఉంటుంది ముందే. సినిమా చూసే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ప్రిడిక్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్, అలా ఉంటుంది. కాబట్టి నేను 3.5 అయితే ఇచ్చాను. ఈ మూవీ మీరు చూసినట్టయితే మీరు ఎంత రేటింగ్ ఇస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ కోసం యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా ఫర్దర్ వీడియోస్కి ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. అవి చేయడానికి అయితే తప్పకుండా అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.